ఐపీఎల్ 18వ సీజన్ రెండో వారం కూడా ముగింపు దశకు వచ్చేసింది. అంచనాలే లేని టీమ్స్ కొన్ని అదరగొడుతుంటే టైటిల్ ఫేవరెట్స్గా ఉన్న మరికొన్ని టీమ్స్ ఫ్లాప్ షో కనబరుస్తున్నాయి. ఫలితంగా పాయింట్ల పట్టిక రసవత్తరంగా మారింది. ఇప్పటివరకు 13 మ్యాచ్లు జరగ్గా ఒక్కసారి కూడా టైటిల్ గెలవని జట్లు టాప్ 3లో పూర్తి ఆధిపత్యాన్ని కనబరుస్తున్నాయి. ఢిల్లీ, బెంగళూరు, పంజాబ్ ఆడిన 2 మ్యాచ్ల్లోనూ గెలిచి టాప్ 3లో నిలిచాయి. అనూహ్యంగా డిఫెండింగ్ ఛాంపియన్ కింద నుంచి తొలి స్థానంలో ఉంది. అగ్రస్థానంలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, రెండో స్థానంలో పంజాబ్ కింగ్స్, మూడో స్థానంలో ఢిల్లీ క్యాపిటల్స్ నిలిచాయి. ఈ 3 జట్లు కూడా తమ మొదటి 2 మ్యాచ్ల్లోనూ విజయం సాధించి చెరో 4 పాయింట్లను ఖాతాలో వేసుకున్నాయి. ఈ సీజన్లో ఇప్పటి వరకు తాను ఆడిన 2 మ్యాచ్ల్లోనూ గెలిచిన ఆర్సీబీ 4 పాయింట్లు 2.266 నెట్ రన్ రేట్తో అగ్రస్థానంలో కొనసాగుతోంది. వాస్తవానికి ఐపీఎల్ 2025 ప్రారంభానికి ముందు ముంబై ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్, కోల్కతా నైట్ రైడర్స్ అద్భుతంగా రాణిస్తాయని క్రికెట్ అభిమానుల్లో భారీగా అంచనాలున్నాయి. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి కనిపించడం లేదు. 13 లీగ్ మ్యాచ్లు పూర్తయ్యేసరికి అంచనాలు తారుమారయ్యాయి. ఇప్పటి వరకు సాగిన మ్యాచ్ల ప్రదర్శన బట్టి టాప్ 3లో ఒక్కసారి కూడా ఐపీఎల్ ట్రోఫీ గెలవని ఆర్సీబీ, పంజాబ్ కింగ్స్, ఢిల్లీ క్యాపిటల్స్ నిలిచాయి. ఈ జట్లు తమ తరువాతి మరో 3-4 మ్యాచ్ల్లోనూ ఇలాంటి మంచి ప్రదర్శన చేస్తే ప్లే ఆఫ్స్కు ఖచ్చితంగా వెళ్లే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. లక్నో సూపర్ జెయింట్స్తో మ్యాచ్లో పంజాబ్ 8 వికెట్ల తేడాతో 22 బంతులను మిగిలుండగానే విజయం సాధించింది. దీంతో ఆ జట్టు రన్ రేట్ బాగా పెరిగింది. ప్రస్తుతం ఆడిన 2 గెలిచిన పంజాబ్ 4 పాయింట్లతో పాటు 1.485 రన్ రేట్తో పాయింట్ల పట్టికలో రెండో స్థానానికి వచ్చింది. ఢిల్లీ క్యాపిటల్స్ కూడా ఆడిన 2 గెలిచి ప్రస్తుతం 4 పాయింట్లతో మూడో స్థానంలో ఉంది. 1 గెలిచి 1 ఓడిన గుజరాత్ టైటాన్స్ ప్రస్తుతం 4వ స్థానంలో నిలిచింది. ఇప్పటివరకు 3 మ్యాచ్ల్లో 2 ఓడి 1 గెలిచిన ముంబై 2 పాయింట్లు 0.309 నెట్ రన్ రేట్తో 5వ ప్లేస్లో ఉంది. పంజాబ్ చేతిలో చిత్తుగా ఓడిన లక్నో సూపర్ జెయింట్స్ 1 గెలిచి 6వ ప్లేస్కు పడిపోయింది. 5 సార్లు ఐపీఎల్ ట్రోఫీ విన్నర్గా నిలిచిన చెన్నై సూపర్ కింగ్స్ 7వ స్థానంలో, చెరో ఒక్కసారి ట్రోఫీ గెలిచిన ఎస్ఆర్హెచ్, ఆర్ఆర్ 8-9 స్థానాల్లో నిలిచాయి. 3 సార్లు టైటిల్ గెలిచిన కేకేఆర్ ఆఖరి స్థానంలో నిలిచింది. ముంబై చేతిలో భారీ పరాజయం కేకేఆర్ రన్ రేట్ను భారీగా దెబ్బతీసింది. ఇదిలా ఉంటే ఇవాళ హోమ్ గ్రౌండ్లో గుజరాత్ టైటాన్స్తో తలపడనున్న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తమ జైత్యయాత్ర కొనసాగిస్తే టాప్ ప్లేస్ను మరింత పటిష్టం చేసుకునే అవకాశం ఉంటుంది.